సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ ముక్కలు ఎలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలో చెప్తానండి. ముందుగా ఏమి లేదు, మామిడికాయలు శుభ్రం కడుక్కొని ఇలాగ ఫీల్ తీసుకొని కాయని మొత్తం ఫీల్ తీసుకొని ఇలాగ చక్కగా ముక్కలు కట్ చేసి ఈ సంవత్సరం పాటు ఉంటాయండి. నేను 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. చక్కగా ఉంటాయి, సంవత్సరం పాటు వస్తాయి అన్నమాట. మనకి ఈ సీజన్లో దొరికిన కాయలు చక్కగా టేస్ట్ ఉంటాయి కదండి. మనకి ఎప్పుడు దొరుకుతాయి మామిడికాయలు, ఇప్పుడు ఆ సీజన్ అని ఏమి లేదు, ఎప్పుడు దొరుకుతున్నాయి ఇప్పుడు మనకు మామిడికాయలు. కాకపోతే అవి ఈ సీజన్లో దొరికిన మామిడికాయ అంత టేస్ట్ ఉండదండి. అవి ఈ సీజన్లో దొరికిన కాయే మనకు టేస్ట్ ఉంటుంది. చక్కగా మనం ఎప్పుడు పప్పులో కావాలన్నా, పులిహోర చేసుకోవాలన్నా, చట్నీలు చేసుకోవాలన్నా, ఇలా పండిన కాయ ఉంది చూసారా, ఈ పండిన కాయ మనం చక్కగా ముక్కలు తీసి మిక్సీలో వేసుకొని కొంచెం పంచదార కానీ బెల్లం వేసుకొని మనం జ్యూస్ కూడా చేసుకోవచ్చండి. ఇది ఒకసారి మీకు జ్యూస్ కూడా తీసి చూపిస్తాను. ఈ ముక్కలతో జ్యూస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఈ పండిన కాయ పులిహోరకు కూడా ఇలాగా దోరగా పండిన కాయ పులిహోరకు కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఇలా ఈ కాయల్ని పులిహోర చేస్తాను, జ్యూస్ చేస్తాను, పప్పులోకి కూడా వేస్తా. బాగా పులుపు కూడా ఎక్కువగా ఉంటుందండి ఈ కాయ. వాళ్ళు ఇచ్చిన కాయలు ఎందుకు వేస్ట్ చేయడం అని నేనేం చేస్తానంటే ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోరేజ్ చేసేస్తాను అనమాట. సంవత్సరం పాటు వస్తాయి మాకు ఈ ముక్కలు. ఇవి మొన్న ఎవరో ఇచ్చారండి కాయలు, మా ఇంటి పక్కన వాళ్ళు ఇచ్చారు. సరే నిన్న ప్రాణం బాగోక అలా ఫ్రిడ్జ్లో పడేసి ఉంచా, ఇంకా పండిపోతాయని అవి తీసి ఇప్పుడు మీకు చూపించుదాము అని చెప్పి చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇట్లాగా ముక్కలు. ఈ ముక్కల్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఇలాంటి జిప్పు కవర్లు వస్తాయి కదండి, బాదం పప్పు, జీడిపప్పు, వాటితో ఇలాగ లోపల ఇలా వైట్గా సిల్వర్ ఉండే అయితే మంచిదనమాట. మట్టి ఉట్టి ప్లాస్టిక్ కాకుండా ఇట్లాగా సిల్వర్ కోటింగ్ ఉన్నాయి అయితే మనం స్టోరేజ్ చేసుకోవడానికి మంచిదనమాట. మనకి బాదం పప్పులు కానీ జీడిపప్పు సన్ఫ్లవర్ సీడ్స్కి వచ్చింది, ఇక వాటికి వస్తూ ఉంటాయి కదా ఈ కవర్లో, జిప్పు లాక్ కవర్లో. ఇటు జిప్పు కూడా ఉంటుంది చక్కగా. ఇవన్నీ చక్కగా ఇలాగ ముక్కలు ఇలాగ ఇట్లో వేసేసుకొని ఇలా వేసేసుకొని ఇలాగ సిల్వర్ కవర్ ఉండాలండి లోపల. అలా ఉన్నవైతేనే మంచిదన్నమాట. మామూలుగా జిప్పు కవర్లో పెట్టేసామనుకోండి, ప్లాస్టిక్ పెట్టమాకండి. ఇవైతే మంచిది, ప్లాస్టిక్ కన్నా ఇవి మంచివి కదా. ఇవిగోండి ముక్కలు ఇలా పెట్టేసుకొని చక్కగా ఇదిగా లాక్ ఉంటుంది కదా, ఇలా లాక్ చేసేసుకొని ఇలాగ కవర్లో చక్కగా ఇవి చూసారా, ఇవి చక్కగా డీప్లో పడేసుకోవడమే. ఈ కవరు డీప్లో పడేసుకుంటే సంవత్సరం ఉంటాయి అన్నమాట. ఇవి చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ, సీజన్లో దొరికిన మామిడికాయ వాడుకోవచ్చు. ఈ కాయ టేస్ట్ ఉంటుంది సీజన్లో దొరికిన మామిడికాయ. మనకు ఆన్ సీజన్లో దొరికిన మామిడికాయ ఈ టేస్ట్ ఉండదన్నమాట. అందుకే మన పెద్దవాళ్ళు ఏ సీజన్లో దొరికిందో ఆ సీజన్లో తినమంటారు మనల్ని. పళ్ళు కానీ కూరగాయలు కానీ అవి టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఆ సీజన్లో దొరికినవే టేస్ట్ ఉంటాయి, అన్ సీజన్లో దొరికేవి టేస్ట్ ఉండవు. చక్కగా ఇలాగ కవర్లో పెట్టేసుకొని డీప్లో పడేస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఈ పండిన కాయ చక్కగా అసలు ఎంత బాగుంటుందోనండి. ఈ పండిన కాయతో పులిహోర చేస్తే మీకు ఒకసారి చేసి చూపిస్తా. పులిహోర, మామిడికాయ పులిహోర చాలా చాలా బాగుంటుంది. జ్యూస్ కూడా చేసుకోవచ్చు ఈ పండిన కాయతో, ఎంతో టేస్టీగా ఉంటుంది జ్యూస్ కూడా. మీకు నేను జ్యూస్ కూడా చేసి చూపిస్తా ఒకసారి. అంతే, ఇలా లాక్ చేసుకోవడం. మనకు దొరికిన కాయ వేస్ట్ కాకుండా చక్కగా ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు కదండి, చెట్లు ఉన్నవాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి వెనకాళ్ళు, ముందోళ్ళు. అవి ఇచ్చినవి వేస్ట్ చేయకుండా మొన్న మా ఆడబడిచి ఇచ్చిన కాయలు కూడా నేను సగం కొన్ని కాయలు పెట్టేశాను ఫ్రిడ్జ్లో ఆల్రెడీ. ఇప్పుడు ఇవేమో వెనక వాళ్ళు ఇచ్చారు ఆ కాయలు అనమాట. ఇవి చక్కగా ఇలాగ పెట్టేసుకున్నాను. ఇవి కూడా ఇంట్లో పెట్టేస్తాను. ఇదిగోండి మా ఆడబడిచి ఇచ్చిన కాయలు ఇవ్వండి. మొన్న మా ఆడబడిచి ఇచ్చిన కాయలు కూడా పెట్టేశాను అన్నమాట. ఇలాగా 4 కవర్లు ఉంటాయి, ఏమో సంవత్సరం ఉంటాయి చక్కగా. చూసారా ఇక్కడ గట్టిగా ఉన్నాయి. మనకి కావాలంటే కొంచెం చక్కగా తీసేసుకోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు.
ఎంత బాగుంటాయో అసలు టేస్ట్, ఏ మాత్రం టేస్ట్ కూడా మారదనమాట. నచ్చితే మీరు కూడా ఇలాగ చేసుకోండి. థ్యాంక్ యూ.